గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాన్ని సంతు. కాశీఖండంలో పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో శివుడు, విశ్వనాథుడు ఇటువంటి అనేక నామాలతో ప్రసిద్ధికెక్కి తన కుటుంబ భారం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం శ్రీ మహావిష్ణువుని పాలకుడిగా నియమించడం, శ్రీ మహావిష్ణువు తపస్సు చేయటం, ఆ తపస్సుకు మెచ్చుకొని శివుడు తల ఊపగానే ఆయన కుడి చెవికి ఉన్న కర్ణిక అంటే కర్ణాభరణమునగా చెవి దుద్దు, అది మణులతో తాపడం చేయబడిన దుద్దు అక్కడ పడింది. అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఉన్న తీర్థానికి మణికర్ణిక అని పేరెట్టారు. మణికర్ణిక ఘట్టం అంటే ఇది. మణికర్ణిక వచ్చాక అప్పుడు శ్రీమన్నారాయణుడితో కాశీ మహిమని చెబుతూ, నాయనా ఇది నాకు చాలా ఇష్టమైనది, ఇక్కడ ఎప్పుడూ కృతయుగమే ఉంటుంది, ఇక్కడ ఎప్పుడూ పవిత్రతే ఉంటుంది, ఈ క్షేత్రానికి వస్తే చాలు వాడికి మోక్షం వస్తుంది, నాకు ఎప్పుడూ కానీ మరణం రాదు, ఇప్పటి నుంచి కాశీ ఎందుకు అనుకోకుండా నిరంతరం యమధర్మరాజు వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న గంటల చప్పుడు పక్కనే వినిపిస్తోందని భావించి అన్నీ విడిచిపెట్టి, భోగాలు విడిచిపెట్టి, త్యాగం చేసి, గృహం మీద అంటే ఇంటి మీద ఉన్న వ్యామోహాన్ని విడిచిపెట్టి కాశీ వెళ్ళినవాడు మోక్షం పొందుతాడు అని చెప్పాడు. దీనికి ఈ దూరం మే మరణం అనే శ్లోకం చాలా గొప్పదని ఇంత పూర్వభాగంలో చెప్పాం. మూలంలో సంస్కృతంలో వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో ఉన్న ఈ కాశీఖండంలో అద్భుతంగా చెప్పారు ఈ శ్లోకాన్ని. దూరం మే మరణం యువాఘమధునా ధార్యం నచిత్తే త్వితి. ఎప్పుడో ఉంది నాకు మరణం, ఎప్పట్లో లేదు, నేనింకా కుర్రాణ్ణి, యువకుణ్ణి అని మనస్సులో ఎప్పుడూ అనుకోకురా. ఎందుకనంటే శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటామప్రాప్యకిత్వాదృతం జీర్ణాం పర్ణకుటీం తతస్థిరమతిర్గచ్చేత్పురీం ధూర్జటే. క్లుప్తంగా ఎంతో పూర్వభాగంలో ఈ శ్లోకం గురించి చెప్పుకున్నాం మనం. మే మరణం, నాకు మరణం ఎప్పుడో దూరంగా ఉంది అంటే నేను ఎప్పట్లో చావను, నాకు చాలా ఆయువు ఉంది, ఎప్పుడు మరణిస్తానో ఊహించలేము, అంత ఆయుర్దాయం ఉంది, ఎందుకంటే నేను ఇంకా యువకుణ్ణి, కుర్రవాణ్ణి అనుకుంటావేమోరా వెర్రి మానవుడా. ఓరి వెర్రి, నువ్వు కుర్రవైనా ముసలివైనా వయస్సుతో సంబంధం లేదు మరణానికి. ఏ వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో ఎవ్వరికీ తెలియదు. అందువల్ల మనస్సులో నేనేదో కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తాననే భ్రాంతి విడిచిపెట్టి, పక్కనే ఉంటాడు యముడు, యముడి వాహనం దున్నపోతు, దాని మెడలో గంటలుంటాయి, ఆ గంటల శబ్దం ఎప్పుడూ నాకు వినబడుతోంది, అంటే ఏ క్షణంలో అయినా మృత్యువు దగ్గరికి రావచ్చు అని భావించి నీ కుటీరాన్ని, నీ ఇంటిని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ బంధుత్వాలను అన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్య భావనతో కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుణ్ణి భజిస్తూ శరీరం విడిచిపెట్టు, నీకు మోక్షం వస్తుంది అంటున్నాడు సంస్కృతంలో వేదవ్యాసుల వారు. దీనిని ఎంత అద్భుతంగా రాశాడంటే శ్రీనాథుడు, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణఖండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృతపాపుండైన తత్పట్టణాభ్యర్ణ క్షోణుల 5 క్రోశముల ప్రాణాంతంబునన్మర్త్యుడాకర్ణ్యం పండు కృతాంత వాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వనిన్. సప్త సముద్రాలతో కూడినది ఈ భూమి. ఈ భూమి చుట్టూ 7 సముద్రాలు ఉన్నాయి.
ఈ సముద్రాల్లో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, మొత్తం అసలు ఎప్పుడు భూమి చుట్టూ సముద్రమే ఉంటుంది, మధ్యలో ఉంటుంది భూమి గోళాకారంలో. సముద్రం మధ్యలో ఉన్న ఈ భూమిలో పైగా స్వర్ణఖండం భారతదేశం ఇందులో. ఇటువంటి భారత భూమిలో ఒక్క పరమ పవిత్రమైన ఐశ్వర్య సమృద్ధితో కూడినది కాశీయే. అంటే ఈశ్వరుడు అక్కడ ఉండడం వల్ల ఐశ్వర్యం, ఈశ్వరుడు అక్కడ ఉండడం వల్ల సంపదలు, ఈశ్వరుడు అక్కడ ఉండడం వల్ల, కాశీ విశ్వేశ్వరుడు అక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది అన్నారు. ఇంకా తిరుగులేదన్నమాట దానికి. ఎంత పాపాత్ముడైనా కాశీక్షేత్రానికి వస్తే చాలు వాడి పాపాలన్నీ హాహాకారాలు చేస్తూ దూరం అయిపోతాయి. అందుకే కృతపాపుండైన అన్నాడు. కృతపాపుడు అంటే చెయ్యబడిన పాపములు కలవాడు, పాపాలు చేసినవాడు. ఒకటా రెండా మానవుడై పుట్టాక ఏవో పాపం చేస్తూనే ఉంటాడు, ఈ పాపాలతో భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఇంత పాపాత్ముడైనా కాశీపట్టణం వస్తే కాశీపట్టణంలో వాడిని ఏ పాపము ఏమీ చెయ్యదు, వాడు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. 5 క్రోసుల దూరం ఉన్నది కాశీ మొత్తం. కాశీ చాలా పెద్దదైనా అందులో విశ్వనాథాలయం నుంచి ఏ వేపుకెళ్ళినా 5 రెళ్ళు 10 మైళ్ళు. విశ్వనాథుడు ఇలా ఉన్నాడు. చుట్టూత 10 మైళ్ళ స్థలం వరకు ఆయన కాశీపట్టణంగా నిర్వచించాడు. ఇంకా ఆ 10 మైళ్ళు దాటిన తర్వాత ఉన్న ప్రదేశంలో కాశీ మహిమ ఉండదు. ఈ 10 మైళ్ళకే విశ్వేశ్వరుడు కాశీపట్టణమని, ఈ 10 మైళ్ళకే తన ప్రభావం ఉంటుందని చెప్పాడు. కారణం ఏంటంటే మరీ దూరంగా ఉన్నవాడు కూడా మోక్షం పొందితే లోకమంతా అల్లకల్లోలం అవుతుంది. ఈ పాప పుణ్యముల వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. అందుకని ఒక లిమిట్ పెట్టాడు, కావాలని ఒక పరిధి పెట్టాడు. నేనున్న విగ్రహం నా లింగం దగ్గర నుంచి ఏ వైపు తిరిగినా 5 రెళ్ళు 10 మైళ్ళ ప్రాంతం, అదే 5 క్రోసులు అంటాం. క్రోస్ అంటే 2 మైళ్ళు అనమాట. ఇక్కడున్నవాడు యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న గంటల శబ్దం వినడు. అంటే అర్థమైంది కదా మీకు? యముణ్ణి ఎప్పుడు తోస్తాం మనం? పాపాలు చేస్తే. పాపాలు చేసిన పాపాత్ముణ్ణి చచ్చిన వెంటనే తీసుకెళ్ళడానికి యముడో యమకింకర్లో వస్తారు. అప్పుడు యముడు ఈ పాపాత్ముడి ప్రాణం తీసుకెళ్ళడానికి దున్నపోతు మీద వస్తాడు, తన వాహనం మీద వస్తాడు, కానీ నడిచిరాడు. దున్నపోతు మెడలో ఏముంది? గంటలు ఉన్నాయి. ఆ గంటల శబ్దం గణగణగణలాడి మన చెవిలో పడుతుంది. ఏది పోయే ముందు పాపాత్ములం అయితే. కాశీలో చచ్చిపోయేవాడికి, కాశీలో నివసించేవాడికి యమధర్మరాజు గారి వాహనం కనపడదు, యముడు కనపడ్డు. యమధర్మరాజు గారి వాహనం కనపడకపోతే దాని మెడలో ఉన్న గంటల శబ్దం వినబడదు. అనగా కాశీలో ఉన్నవాడికి పాపం లేదు, పుణ్యం తప్ప అని ఇంత చమత్కారం చేశాడు. నాయనా, నువ్వు కాశీ వెళ్ళరా, ఆ కాశీలో ఉన్నవాడికి, కాశీలో మరణించిన వాడికి దర్శనం ఉండదు. యముడి దున్నపోతు మెడలో ఉన్న గంటల శబ్దం వినడు. అంటే పుణ్యాత్ముడు అవుతాడు, మోక్షం పొందుతాడు. అందువల్ల ప్రతి వ్యక్తి జీవితంలో చివరి కాలంలో కాశీ వెళ్ళాలి. లేదా కాశీ తరచుగా వెడితే దానివల్ల కూడా చేసిన పాపాలన్నీ నశిస్తూ ఉంటాయి అని చెప్పాడు. మూలంలో ఏం చెప్పాడు? నువ్వు ఎప్పుడో చచ్చిపోతాననుకుంటావేమో, అలా కాదు, నీ పక్కనే ఉంటాడు యముడు. ఆయన వాహనం దున్నపోతూ దాని మెడలో ఉన్న గంటలు నీకు వినపడుతూ ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ ఘంటా శబ్దం రాకముందే కాశీ వెళ్ళన్నాడు. కానీ తెలుగులో ఏమన్నాడు? కాశీ వెడితే నీకు ఆ దున్నపోతు మెడలో ఉన్న గంటల శబ్దం వినబడదు అన్నాడు. ఇలా మార్చి తమాషాగా చెప్పాడు. పాపాత్ముడా, కాశీ వెళ్ళరా, సుఖంగా మోక్షం పొందుతావని మూలంలో చెబితే, కాశీ వెడితే నీకు పాపం ఉండదరా అని తెలుగులో చెప్పాడు. కాశీ వెళ్ళు, పాపం తొలగించుకో అని మూలంలో చెబితే, కాశీలో ఉండు, నీకు పాపం రాదు అని తెలుగులో చమత్కారం చేశాడు. ఇదన్నమాట మహానుభావులు చెప్పే వాక్కుల్లో ఉండే లక్షణం. కాశీఖండం వినడం వల్ల కూడా కాశీలో మరణించిన వాడికి ఏ పుణ్యం వస్తుందో అది వస్తుంది. ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు కదా. కాబట్టి ఆ క్షణంలో కాశీలో ఉంటామో లేదో మనకి తెలియదు. అదే ఇంట్లో టేప్ రెడీగా ఉంటే, లేదా DVD ప్లేయర్ ఉంటే, ఈ క్యాసెట్లు మా భక్తి టీవీ వారు మీరు అడిగితే ఇస్తే మీ అదృష్టం బాగుండి మీరు చక్కగా ప్లే చేసుకు వింటే, ఇక మీరు కాశీ వెళ్ళినంత పుణ్యం పొందినట్టే ఇంచుమించుగా.
రాధే